కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. అన్య దేవతల విగ్రహాలను చెక్కతో తయారు చేసేవారు ఆ అన్య దేవత విగ్రహాన్ని విరగొట్టి పగలగొట్టి నరికివేసి అదే చెక్కతో బలిపీఠము క్రింద మంట పెట్టిన సందర్భం ఒకటి మనకి పాత నిబంధనలో గిద్యోను బ్రతికిన కాలంలో ఉన్నది. చూడండి, ప్రతిమ కర్రతో దహన బలిని అర్పించినటువంటి సందర్భం గురించి మాట్లాడుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 25 నుండి 28 వరకు ఉన్న సందర్భాన్ని వినిపిస్తాను మీకు. ఆ రాత్రి అందే యెహోవా దేవుడు గిద్యోనుతో మాట్లాడుతూ, నీవు నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల 2వ ఎద్దును తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి, మీ నాన్నగారు కట్టారే బయలు అనేటువంటి దేవత కొరకు, ఆ దేవతకు బలి అర్పించే నిమిత్తమై కట్టబడిన బలిపీఠమును నువ్వు పడగొట్టాలి. దానికి పైగా ఉన్న దేవతా స్తంభమును నరికివేయాలి. తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠమును కట్టాలి. ఆ 2వ కోడెను తీసుకుని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతోనే దహన బలి అర్పించాలని దేవుడు గిద్యోనుతో చెప్పేశాడు. కాబట్టి గిద్యోను ఏం చేశాడంటే తన పనివారిలో కొంతమందిని తీసుకుని వచ్చి యెహోవా దేవుడు తనతో చెప్పినట్లు చేశాడు. అతడు తన పితరుల కుటుంబమునకును ఆ ఊరి వారికి భయపడినందున పగటి పూట, పగలు అనగా పగటి పూట ఆ దేవతా విగ్రహమును నరికివేసే కార్యక్రమము చేయడానికి భయపడి రాత్రి వేళ చేశాడు. ఆ ఊరి వారు ఉదయం నిద్ర లేవగానే బయలు యొక్క బలిపీఠము విరగగొట్టబడి ఉండటం చూశారు. దానికి పైగా ఉన్నటువంటి దేవతా స్తంభం కూడా పడద్రోయబడి ఉండటం చూశారు. కట్టబడిన ఆ క్రొత్త బలిపీఠము మీద ఆ 2వ ఎద్దు అర్పింపబడి ఉండటం కూడా చూశారు. ఏమంటే దేవుని యొక్క పౌరుషంను పర్ఫెక్ట్గా అర్థం చేసుకున్నటువంటి గిద్యోనును మీరు ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. ఇశ్రాయేలీల జనాంగము మీద వారందరికీ కూడా దేవుడు గిద్యోనును 5వ న్యాయాధిపతిగా నియమించడం జరిగింది. మిద్యానీయుల మీద యుద్ధం చేసినటువంటి గిద్యోను, అమాలేకీల మీద యుద్ధం చేసినటువంటి గిద్యోను, వారి చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలందరినీ కూడా విడిపించి బయటికి రప్పించినటువంటి పరాక్రమము గల బలాఢ్యుడు గిద్యోను. దేవుని చేత పిలువబడిన వాడు గిద్యోను. ఏమండి, కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మిద్యానీయులను ఓడించినటువంటి గిద్యోనును, అమాలేకీలను ఓడించినటువంటి గిద్యోనును న్యాయాధిపతిగా చూడడానికి ఇష్టపడినటువంటి ఇశ్రాయేలీలు ఆ గొప్ప గొప్ప రాజులను ఓడించావు కదా, నీవే మాకు రాజుగా ఉండు అని వారు కోరుకున్నారు. ప్రవక్తలు పోయారు, యాజకులు పోయారు, న్యాయాధిపతులు పోయారు, ఇక రాజులు కావాలని కోరుకుంటున్నారు. గొంతెమ్మ కోరికలన్నీ కూడా ఈ ఇశ్రాయేలీల వారికే ఉండేవి. ఇదే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 34-35 వచనాలు మనం చూడగలిగితే, యెహోవా దేవుని యొక్క ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అతడు బూర ఊదినప్పుడు అబీయెజరు కుటుంబపు వారు అతని యొద్దకు రావడం జరిగింది. అతడు మనష్షీయులందరి యొద్దకు దూతలను పంపగా వారు కూడా కూడుకొని అతని యొద్దకు రావడం జరిగింది. అందరూ వచ్చేసారు, సపోర్టుగా ఉండటానికి, ఇతనితో కలిసి యుద్ధం చేయడానికి వచ్చేసారు. అతడు ఆషేరు, జబూలూను, నఫ్తాలి గోత్రముల వారి యొద్దకు దూతలను పంపగా వారు కూడా దగ్గరికి రావడం జరిగింది. అంటే వారందరూ కూడా కూడుకొని గిద్యోనును ఎదుర్కోవడానికి సిద్ధపడి వచ్చారు. అంటే గిద్యోను చేసిన యుద్ధములో మిగతా 3 గోత్రముల వారు కూడా అతనికి సహాయకారులుగా ఉండడానికి వచ్చారు. మరి సపోర్టుగా నిలబడ్డారు. నా గోత్రం కాదే, నా వాడు కాదే అని అనుకోలా. కానీ ఇక్కడ మీరు ఈ కాంటెక్స్ట్లో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క పౌరుషాన్ని మనము పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవాలి, పర్ఫెక్ట్గా అప్లై చేసుకోవాలి. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. ఆత్మీయంగా బలపడి ఆధ్యాత్మికంగా ఎదగాలనుకుంటున్నటువంటి ప్రతి ఒక్క క్రైస్తవునికి, క్రైస్తవాలకి మీరు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.